బీజేపీ కొత్త ప్రెసిడెంట్గా ఎన్నికైన ఎన్ రామచంద్రరావు గారితో ఉన్నాము. ఫస్ట్ ఆయనే తెలుసుకుందాము. కంగ్రాచులేషన్స్ రామచంద్రరావు గారు, మా జీ న్యూస్ తరఫున. చెప్పండి, కొత్త బాధ్యతలు చేపట్టారు, ఎలా నిర్వర్తించబోతున్నారు, ఏంటి, ఎలాంటి టాస్క్లు ఉన్నాయి మీకు? ఐ విల్ నేనైతే మా ఒక నాయకత్వానికి ముందుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు. డెఫినెట్గా పార్టీ యొక్క సమగ్రత నాయకత్వంతో పార్టీని తెలంగాణలో బలోపేతం చేసి ఇక్కడ ఉన్న ప్రజల ఒక ఆకాంక్ష బీజేపీని అధికారంలో తీసుకురావాలని ఉన్నది. ఇక్కడ కాంగ్రెస్ మీద బీఆర్ఎస్ మీద విరక్తి చెందింది కాబట్టి డెఫినెట్గా నేను ఐ విల్ స్ట్రైవ్ టు బ్రింగ్ ది పార్టీ టు పవర్. నేను పార్టీ అధికారంలో తీసుకొచ్చే దిశలో పనిచేస్తాను అనేటటువంటి ప్రయత్నం చేస్తాను. అలాగే ఈరోజు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ గారు మిమ్మల్ని ఒక మిస్సైల్లా పోల్చారు. నిజంగానే మీరు ఆ మిస్సైల్లా పార్టీ కోసం పనిచేసి తిరిగి 2028లో పార్టీని అధికారంలో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారా? మీరు చూస్తారు కదా, ఇంకా ముందే నేను ఏం చెప్పాలి, యూ టు వెయిట్ టిల్ ది మిజైల్ ఈస్ డ్రాప్డ్. ఇప్పుడు అధ్యక్ష ఎంపికల్లో కాస్త కాంట్రవర్సీస్ జరిగాయి, దీనిపైన మీ రెస్పాన్స్ ఏంటి? ఏం కాంట్రవర్సీ లేవండి మా పార్టీలో, కాంట్రవర్సీ లేవు, ఏమున్నాయి ఇవన్నీ. దిస్ ఇస్ ఆల్ ఫార్మాలిటీ విచ్ హెస్ బీన్ కంప్లీటెడ్. దిస్ నో కాంట్రవర్సీస్. మీ ప్రెసిడెంట్ అంటే నామినేషన్ని కొంతమంది ఎంపీలు కూడా అపోజ్ చేశారని, దాంట్లో ఈటల రాజేందర్ గారు కూడా ఉన్నారని విస్తృతంగా ప్రచారంలో ఉంది. దీనిపైన మీ అభిప్రాయం? అది ప్రచారం మాత్రమే, అంతే. అది ప్రచారం మాత్రం, తప్పు. ఆర్ యు షూర్ దట్ ఎవ్రీవన్ ఇస్ సపోర్టెడ్ టు యూ? Yeah, 100% support. Today you have seen the dash, 100% people supported me. Thank you. బీజేపీ కొత్త ప్రెసిడెంట్ ఎన్ రామచంద్రరావు గారి కుమారుడు అవినాష్తోని ఉన్నాం మనం ప్రస్తుతము. ఈయన కూడా హైకోర్టులో అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తున్నారు. సో వాళ్ళ ఫాదర్ ఇప్పుడు ప్రెసిడెంట్ అయ్యారు. ఆయన ఎలా ఫీల్ అవుతున్నారో ఆయన మాటలను అడిగి తెలుసుకుందాం. అవినాష్ గారు చెప్పండి, మీ ఫాదర్ ప్రెసిడెంట్ అయ్యారు, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి. అంటే పార్టీ మాకు గుర్తించి, అంటే మా కార్యకర్త నుంచి వచ్చి ఎదిగినటువంటి వ్యక్తికి మాకు ఈ పోస్ట్ ఇవ్వడం అనేది వీఆర్ వెరీ హ్యాపీ, థ్యాంక్ఫుల్ టు ది హోల్ పార్టీ. సో మీ ఫాదర్ మిమ్మల్ని కూడా పార్టీలో రమ్మని కానీ పాలిటిక్స్లో రమ్మని ఎప్పుడైనా ఎంకరేజ్ చేశారా? లే, వద్దనే చెప్తారు. అసలు నేను ప్రొఫెషన్లోనే ఉన్నా, ప్రొఫెషన్లోనే ఉంటాను. నాకేం ప్రస్తుతానికి ఏం ఇంట్రెస్ట్ లేదు. సో పార్టీ ప్రాక్టీస్ పరంగా మీ ఫాదర్ ఎప్పుడైనా స్ట్రెస్కి గురయ్యారా? అంటే స్ట్రెస్ ఏం లేదు. ఈజ్ 1986 నుంచి అన్న వాళ్ళు న్యాయవాద వృత్తిలో ఉన్నారు. స్ట్రెస్ అట్లాంటిది ఏం లేదు, కానీ ఎప్పుడు స్టూడెంట్ రిలేటెడ్ కేసెస్ కానివ్వండి, పొలిటికల్ మన కార్యకర్తలు అరెస్ట్ అయినప్పుడు ఆ రిలేటెడ్ కేసెస్ కానీ, ఏబీవీపీ కేసెస్ కానివ్వండి, ఇవన్నీ ఎక్కువ చురుగ్గా ముందుండి పోరాడేవారు అనమాట. సో మీరు ఎప్పుడు అనలేదా, నాన్న ఎందుకో ప్రాక్టీస్ పెట్టుకుంటే అయిపోతుంది కదా, ఈ పాలిటిక్స్ ఎందుకని? మీరు ఎప్పుడైనా మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైనా ఎప్పుడైనా క్వశ్చన్ చేశారా మీ ఫాదర్ని? అంటే నేను క్వశ్చన్ చేశాను చాలాసార్లు. యాక్చువల్లీ నేను టు బి వెరీ ఆనెస్ట్, నేను చాలాసార్లు చెప్పాను. ఎందుకంటే ఆయన ఒక సీనియర్ అడ్వకేట్. మీ అందరూ తెలుసు, ఒక సీనియర్ అడ్వకేట్ అంటే కెరియర్ ఎంత ప్రాస్పెక్టివ్గా ఉంటుందో. సో అనిపించేది, మేము కూడా ఒక్కొక్కసారి, నేను కూడా ప్రాక్టీస్లో ఉన్నా కాబట్టి దీన్ని కూడా ఎక్కువ ఫోకస్ చేయవచ్చు అనిపించేది. కానీ ఆయన ఎప్పుడు అది పార్టీకే ఫస్ట్ ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు అండ్ పార్టీ మీదే ఫోకస్ చేసేవాళ్ళు. అండ్ నిజంగా హ్యాపీ ఇవాళ నిజంగా పార్టీ మాకు గుర్తించింది అంటే ఇది ఒక కార్యకర్త స్థాయి నుంచి ఎదిగిన వ్యక్తి అంటే వాళ్ళు ఉన్నటువంటి రాజకీయ అట్మాస్ఫియర్లో మాలాంటి వాళ్ళకి ఒక అవకాశం రావడం అనేది నిజంగా. సో ఫ్యూచర్లో మీ ఫాదర్ లెగసీని మీరు కూడా బీజేపీ పార్టీలో కంటిన్యూ చేయాలనుకుంటున్నారా? లేదు, నాకు అట్లాంటి ఇప్పుడే నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ పాలిటిక్స్. ఆర్ యు షూర్? ఫర్ నౌ ఐ యామ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ 100%, బికాజ్ ఫర్దర్లీ దేర్ ఇస్ అ ప్రాబబిలిటీ యూ మైట్ బి జాయినింగ్ ఇన్ బీజేపీ పార్టీ. బీజేపీని ఆల్రెడీ మెంబర్షిప్ ఉంది నాకు ఆల్రెడీ. నేను కూడా అందరిలాంటి కార్యకర్తనే. ఇదేం మీకు తెలుసు, బీజేపీ ఒక ఫ్యామిలీ పార్టీ కాదు. మా ఫాదర్ కార్యకర్తగా 40 ఏళ్ళు కష్టపడితే మాకు ఫాదర్కి అవకాశం వచ్చింది. సో మా ఫాదర్ తర్వాత మాకు వస్తుందని అది ఏం లేదు. సో ప్రాబబ్లీ రేపు మేము కూడా కార్యకర్తగా 40 సంవత్సరాలు, 8 సంవత్సరాలు ప్రూవ్ చేసుకుంటూ వస్తుందేమో. కానీ నాకు ఇప్పుడు రాజకీయంగా ఎటువంటి ఇప్పుడు ప్రస్తుతానికి ఇంట్రెస్ట్ లేదు. 40 years కష్టపడితే ప్రెసిడెంట్ అయ్యారు, మీరు ఇంకో 20 years కష్టపడితే సీఎం అవ్వాలనుకుంటున్నారు? లేదు, అదే లేదు, అట్లాంటి ఆలోచన ఏం లేదు. నేను ఆల్రెడీ న్యాయవాదిగా ఉన్నాను. నేను నా ప్రాక్టీస్ హ్యాపీగా ఉన్నాను. నాకేమి. థ్యాంక్ యూ అవినాష్ గారు. థ్యాంక్ యూ.